ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. 11వ తారీఖున ఉదయం 9 గంటలకి ఇచ్చాపురంలో శంఖారావం కార్యక్రమం మొదటి సభ అక్కడ జరుగుతుంది. ఇది నియోజకవర్గానికి సంబంధించినటువంటి సభ. ఆ సభలో నియోజకవర్గంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఏదైతే కుటుంబ సాధికారత సారథులు కానీ, గ్రామ కమిటీ అధ్యక్షులు కానీ, క్లస్టర్ కానీ, యూనిట్ కానీ, బూత్ కమిటీ చైర్మన్స్ కానీ, మండల పార్టీ కానీ, నియోజకవర్గ పార్టీ కానీ అందరూ కలిసి ఒక 4-5 వేల మందితో ఈ సభని జరపాలని చెప్పి నిర్ణయించాం. దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని ఈ సందర్భంగా అందరికీ తెలియచేస్తూ, ఈ సభ జగన్ పాలనలో మోసపోయినటువంటి యువత, మహిళలు, రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రాబోయే టీడీపీ జనసేన ప్రభుత్వం ఏ విధంగా భరోసా కల్పిస్తుందో యువనేత శ్రీ నారా లోకేష్ బాబు గారు ఈ శంఖారావ సభలో స్పష్టంగా ప్రజలకి వివరిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రజానీకానికి రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరికీ సహకరించమని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ క్యాడర్ యావత్తు శంఖారావం యాత్రలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా టీడీపీ జనసేన కార్యకర్తలందరికీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరపున హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఈ సభలు విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ లోగోను కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను. అది అయిన తర్వాత మీరు ఏదైనా ఉంటే అడగొచ్చు. రోడ్ షోలు ఏం లేవండి, ఆర్గనైజ్డ్ సభ. ఎంటైర్ క్యాడర్ 4,000 to 5,000 క్యాడర్, ఏదైతే మా కుటుంబ సాధికార సారథ నుంచి నియోజకవర్గం ఇన్ఛార్జ్ వరకు అందరూ కూడా ఈ మీటింగ్లో పాల్గొంటారు. వాళ్ళందరితో అతి దగ్గరగా ఇంటరాక్ట్ అవుతారు. ఇంకా అక్కడ క్లోజ్ చేసాం ఆ ప్రోగ్రాం. సిద్ధంకి అసలు సంబంధమే లేదు. ఇది శంఖారావం అంటే ఎన్నికలకి సిద్ధం కావడానికి శంఖారావం పూరిస్తున్నాం. ఏదైతే లోకేష్ బాబు గారు పాదయాత్ర రాష్ట్రం అంతా చేయాలని చెప్పని అందరూ భావించారు. ఇప్పుడే చెప్పాను, కొన్ని కారణాలతో గ్యాప్ రావడం వల్ల, ఎలక్షన్లు దగ్గరకు రావడం వల్ల వాయిదా వేసాం. ఏ కాన్స్టిట్యున్సీలు అయితే ఇంకా పర్యటించలేదో 120 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఈ 120 కాన్స్టిట్యున్సీలో 40 నుంచి 50 రోజులు టార్గెట్ పెట్టుకొని రోజుకు 3 చొప్పున ఆ నియోజకవర్గాల్లో ఎంటైర్ క్యాడర్తో కలిసే కార్యక్రమం శంఖారావం. ఎంటైర్ పార్టీ క్యాడర్ అనుబంధ అన్నీ ఉంటాయి. A to Z, గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు A to Z అందరూ పార్టిసిపేట్ చేస్తారు.
ఒక దిశ నిర్దేశిస్తారు అక్కడ. ఇందాకనే చెప్పాను శాసనసభ దగ్గర కూడా, పనికి మాలినటువంటి వెధవలు ఎంత దారుణంగా ఫేక్ న్యూస్ పెడుతున్నారంటే, నిన్న ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి బీజేపీ పెద్దల కాళ్ళకు మొక్కినట్టుగా మొత్తం మాఫింగ్ చేసి ఫేక్ న్యూస్ పెట్టారు. పనికి మాలిన వెధవలు అంటాను వాళ్ళకి. ఒకరు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి లేదు. ఒకవేళ కాళ్ళు పట్టుకోవాలంటే మీరే పట్టుకున్నారు చాలాసార్లు. మీ మీద 11 కేసులు ఉన్నాయి, ఛార్జ్ షీట్లు వేశారు. రేపో ఎల్లుండో అవన్నీ కూడా ముందుకొచ్చి అరెస్ట్ అయ్యే భయం మీకుండి మీరు చేస్తారు తప్ప తెలుగుదేశం పార్టీకి ఆ అవసరమే లేదు అని చెప్పి కూడా తెలియచేస్తున్నాను. నిన్నను బీజేపీ పెద్దల ఆహ్వానం మీదకు ఒక పొలిటికల్ పార్టీగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వచ్చాం తప్ప ఇది ఫేక్ న్యూస్. వీళ్ళు డే 1 నుంచి ఫేక్ ఫెలోస్, మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పేటీఎం బ్యాచ్ కానీ, మళ్ళీ చెప్తున్నాను, కంప్లైంట్స్ కూడా ఇచ్చినా పోలీసులు పట్టించుకోవడం.